సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం హిమోగ్లోబిన్ పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం. హిమోగ్లోబిన్ అనేది రక్తంలో ఉండే ఒక ప్రోటీన్. ఇది ఆక్సిజన్ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు అది అనీమియాకు దారితీస్తుంది. దానివల్ల అలసట, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. హిమోగ్లోబిన్ను పెంచడానికి తీసుకోవలసిన ముఖ్య పోషకాలు ఇనుము, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ B12, వైటమిన్ సి. ఉసిరికాయలో వైటమిన్ సి అధికంగా ఉండి ఇనుము శోషణకు సహాయపడుతుంది. బీట్రూట్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. పాలకూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దానిమ్మలో ఐరన్, వైటమిన్ సి ఉండి రక్తహీనతను తగ్గిస్తుంది. ద్రాక్షలో ఐరన్ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల రక్తం పెరుగుతుంది. ఎండు మునగాకు పొడి లేదా మునగాకు కూరలో ఐరన్, కాల్షియం, వైటమిన్ ఏ ఉంటాయి. ఇవి రక్త వృద్ధికి బాగా తోడ్పడతాయి. రాగుల్లో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎండు ఖర్జూరాలు సహజంగా ఐరన్ మరియు ఎనర్జీని ఇస్తాయి. చింతపండులో ఐరన్ మరియు వైటమిన్ సి రెండూ ఉంటాయి. నాటుగుడ్లు, మటన్ లివర్, చికెన్ లివర్ ఇవి హీమో ఐరన్ను అందించే మంచి మూలాలు. ఉసిరి రసం లేదా నిమ్మరసం భోజనం తర్వాత తీసుకుంటే ఐరన్ శోషణ మెరుగవుతుంది. టీ, కాఫీ తక్కువగా తీసుకోవాలి. ఇవి ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. ఈరోజు మనం హిమోగ్లోబిన్ పెరగాలంటే తీసుకోవలసిన ఆహారం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.